Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా బిజినెస్ ఐడియాస్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ అందులో సక్సెస్ అవ్వాలి, నేనే సొంతంగా ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పించాలి అన్న ఆలోచన మనం ఎక్కువగా చూస్తున్నాం. దానికి గాను ప్రభుత్వం తరపు నుంచి కూడా రకరకాలుగా ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఒక కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి? ఎస్ సిరి గారు, నేను బిజినెస్ ఐడియా షేర్ చేసే ముందు ఒక్కటి మిమ్మల్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెస్కో వుడ్ ఫ్రైడ్ పిజ్జా అనమాట. ఓకే. ఎస్, అది మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ టేస్ట్ చూడాలి. మీరు టేస్ట్ చూడండి. అంటే ఈరోజు మనం దీని గురించి మాట్లాడబోతున్నామా? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. ఓకే. చాలా బాగుంది. అండ్ అంటే బేసిక్గా మనం ఇప్పటివరకు డామినోస్ కావచ్చు వాటి తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ ఏ విధంగా ఉంటుందో ఇది ఎలా ఉంటుంది కొత్తగా కదా ట్రై చేసేటప్పుడు నాకు అనిపించింది. బట్ తిన్న తర్వాత చాలా బాగుంది. అండ్ ఎవరికైతే స్పైసీ ఇష్టమో ఆ స్పైసీనెస్ ఈజీగా లైక్ ఎంజాయ్ చేస్తూ తినేలా ఉందండి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎగ్జాక్ట్లీ సిరి గారు. సో ఈ ఫ్రెస్కో వుడ్ ఫ్రైడ్ పిజ్జా గురించి చాలా మాట్లాడుకోవాలి సిరి గారు. ఓకే, ఏంటండి ఇందులో ఉన్న స్పెషాలిటీ? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశారు, తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు ఒక్కసారి చర్చిద్దాం. డెఫినెట్గా. లక్ష్మి గారు అని తను సింపుల్ హోమ్ మేకర్ అనమాట. షీజ్ ఏ గ్రాడ్యుయేట్ బట్ నో తనకు వంటకాలంటే చాలా ఇష్టం అనమాట. ఇట్లనే అంటే ఊరికే ఉండడం కన్నా ఏదైనా ఒకటి చెయ్యాలి అనే తాపత్రయ తనకు చాలా ఉండేది. అలా తనకు ఒకసారి ఏమైందంటే ఇటాలీకి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ సో నార్వేలో ఉన్నారు అప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళు. అక్కడ తను ట్రైన్ అవ్వి ఈ పిజ్జా అంత అది తనకు నచ్చి ఆ టేస్ట్ అంటే వుడ్ ఫైర్తో మేక్ చేసిన పిజ్జా ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ తింటుంటాం మనము. సో ఇన్ జనరల్ మనము డామినోస్ కానీ ఇంకా అదర్ థింగ్స్ కానీ పిజ్జా ఇస్ పిజ్జా కదా, బేస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత నార్మల్గా ఉంటుంది అంతా. ఇది ఇలా కాదనమాట. డిఫరెంట్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ టేస్ట్ మీరు అసలు చాలా బాగుంది సిరి గారు. అండ్ ఇంకా ప్రాధాన్యత ఏంటంటే వీళ్ళది ప్రిజర్వేటివ్స్ కల్పర్. డౌ ఉంటుంది కదా, ఆ డోలో ప్రిజర్వేటివ్స్ కలపరు అనమాట. ఓకే. సో ఆ డో 3 months వరకు కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఉంటుందండి మరి ప్రిజర్వేటివ్స్ లేకుండా? ఎస్ సిరి గారు, ఆ టెక్నిక్ వాళ్ళ దగ్గర ఉంది. సో అండ్ తను లక్ష్మి గారు ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. ఓహో, సపరేట్గా. ఎస్, ట్రైనింగ్స్ ఒక టీంకి ట్రైనింగ్స్ ఇచ్చి తనే స్వయంగా ఆ టీం వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కింద ఇప్పుడు చేస్తున్నారు. అండ్ తను ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారనమాట ఐఐటి కాలేజ్లో, హైదరాబాద్ ఐఐటి. ఓకే. ఎస్, ఆ స్థాయికి వెళ్ళారు. తన బడ్జెట్ ఊహించగలరా సిరి గారు? అరౌండ్ 1.5 అలా అనుకుంటాం కదా. జస్ట్ 3 lakhsతో వాళ్ళు నివసిస్తున్న ఇంటి పైన ఒక రూమ్ లాగా తను క్రియేట్ చేసుకుని అక్కడ జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది 3 lakhsతో. సో ఆ బడ్జెట్ ఆ స్థాయిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక రేంజ్కి వెళ్ళారనమాట. ఇప్పుడు ఎంత ఉంటుందండి వాళ్ళ టర్న్ ఓవర్? ఎస్ సిరి గారు, లక్షల్లో, మంత్లీ అయితే లక్షల్లోనే అర్నింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎస్పెషల్లీ హైదరాబాద్ నల్గొండ రతన్దీప్ సూపర్ మార్కెట్ ఉంటుందన్నమాట. అక్కడ ఉంది ఈ పిజ్జా, నేను వెళ్ళిన చోట అక్కడ. సో చాలా టేస్టీ ఉంది. అండ్ ఈవిడ ఇప్పుడు ఫ్రాంచైజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకే. ఎస్, ఎవరైనా సరే. ఫ్రాంచైజ్లో మనకి ఏమేమి వస్తాయండి? లైక్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. ఐ విల్ లెట్ యూ నో. తను వచ్చేసి ఫస్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇన్ డీటెయిల్డ్ ఉంటుంది అనమాట. అంటే తన ప్రాసెస్ చేసే విధానం కూడా నేను చూశాను అక్కడ. ఏదైతే అంటే మనము ఎలక్ట్రిక్ ఓవెన్తో చేసేస్తాం కదా, అలా కాకుండా ఫస్ట్ వుడ్ గ్యాదర్ చేసి వుడ్తోనే చేస్తున్నారు, నెంబర్ 1. సెకండ్, ఆలివ్ ఆయిలే వాడుతున్నారు అనమాట. ఎస్, హెల్త్ కాన్షియస్. తనేమంటారంటే ఆలివ్ ఆయిల్తో ఎప్పుడైతే మనము కుక్ చేస్తామో
అప్పుడు సర్టెన్ ఫ్లేవర్స్ వస్తాయి. ఆ ఫ్లేవర్ మిగతా పిజ్జా కన్నా ఇది డిఫరెంట్ ఉంటుంది అంటారు. అండ్ తర్వాత వచ్చేసి వెజ్జీస్ అప్పటికప్పుడు కట్ చేసి వేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా తిన్నారు, వెజిటేబుల్స్ యాజ్ గ్రీన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మనం తినేటప్పుడు కూడా. కుక్ అవుతుంది 1 or 2 minutes అంతే, ఎక్కువ టైం తీసుకోదు. మీరు పిజ్జా ఆర్డర్ చేశారంటే జనరల్గా వెయిట్ చేయాలి కదా, అలా కాదు, వితిన్ 2 minutes దే ఆర్ సర్వింగ్. సో అంతా చాలా అడ్వాన్స్ ఒక లెవెల్తో తను తీసుకెళ్లారు. ఒక చిన్న థాట్తో, ఒక చిన్న పెట్టుబడితో తను స్టార్ట్ చేశారనమాట. ఈ ఫ్రాంచైజ్ కూడా చాలా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఇస్తున్నారు. సో ఎవరైనా కావచ్చు, తీసుకోవచ్చు. అండ్ లోన్స్ కూడా ప్రొవైడ్ అవుతాయి. ఎవరైతే మహిళలు ఆసక్తికరంగా ఉన్నారో వాళ్ళకు కూడా లోన్స్ గవర్నమెంట్ ఇప్పుడు ఉద్యమ ఆధార్ కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా మనము అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఎవరైనా సరే మహిళలు ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే ఈ ఫ్రాంచైజ్ మనము తీసుకోవచ్చు లక్ష్మి గారి నుంచి. ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలంటే కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ డైరెక్ట్ లక్ష్మి గారిని మీరు సంప్రదించవచ్చు. ఆ విధానం కూడా మేము సుమన్ టీవీలో తెస్తున్నాము త్వరలో. నైస్ అండి. సో సిరి గారు, ఇలాంటివి అంటే భిన్నంగా ఆలోచించే వాళ్ళకి ఎప్పుడో మార్కెట్లో స్వాగతం అనేది ఉంటుంది. జస్ట్ తను మౌత్ వర్డ్తో ఇప్పటి వరకు వాళ్ళు యాడ్స్ ఎక్కడ ఇవ్వలేదు. అంటే నన్ను చూసి సంప్రదించారనమాట. మేడం మీరు చేస్తున్నారు కదా, నా ప్రోడక్ట్ ఇలా ఉందంటే ఫస్ట్ అడిగాను మీ ప్రోడక్ట్ ఏంటి. పిజ్జా అంటే ఓకే, నెంబర్ ఆఫ్ పిజ్జాస్ మేము చూస్తుంటాం కదా అంటే, లేదండి ఒక స్పెషాలిటీ ఉంది, మీరు రండి మా రెస్టారెంట్కి రండి, తినండి, తర్వాత మీరు చెప్పండి అని చెప్పారు. సరే అని కార్నర్కి వెళ్ళాను, పిజ్జా కార్నర్కి వెళ్తే చాలా అక్కడ ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు, ప్లస్ కపుల్స్ వెళ్ళొచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అక్కడ. అండ్ పాస్తాస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. వెజ్ నాన్ వెజ్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషలీ సాసెస్ గురించి మాట్లాడుకోవాలి సిరి గారు. తన ఓన్ మేకింగ్ లక్ష్మి గారు, లక్ష్మి గారే తను సెల్ఫ్గా తయారు చేస్తున్నారనమాట. సో అదంతా చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అదంతా ఒక్క ఎత్తు అయితే టేస్ట్ ఇంకొక ఎత్తు కదా. సో తిన్నాక ఇంకా అనిపించింది నో డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ వీడియో అని చెప్పి తనతో కూడా చేశాము. అండ్ నేను కూడా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా షేర్ చేస్తూ ఉంటాం కదా, మహిళలు ఆసక్తి గల వారందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ యూ విల్ గెట్ ఇట్. అండ్ లక్ష్మి గారి నుంచి ట్రైనింగ్తో పాటు చాలా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు మటీరియల్ కావచ్చు, డో కావచ్చు, ఇంకా ఇతర పిజ్జాకి సంబంధించిన మటీరియల్తో పాటు అన్నీ వాళ్ళు సరఫరా చేస్తారనమాట మీకు ఎవరైతే కొనాలనుకుంటున్నారో. అండ్ వాళ్ళ థీమ్ చాలా బాగుంది సిరి గారు. అంటే వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తున్న విధానం కానీ, పిజ్జా కార్నర్ అంటే రష్గా ఉంటుంది కదా, అక్కడ కూర్చుంటేనే ఒక ప్రశాంతత అనేది కలుగుతుందన్నమాట. ఎస్, అంత బాగా తను మొత్తం చూసుకుంటున్నారు. అంటే ఇది ఇండో ఇటాలియన్ అనుకోవచ్చు. తనేం చేశారంటే ఇంకొక పాయింట్, మెయిన్గా మనం తన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇటాలియన్ డిషెస్ అక్కడున్న విధంగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు కదా. తనేం చేశారంటే సేమ్ ఇటాలియన్ ప్రొసీజర్ తీసుకొచ్చారు, కానీ మన ఇండియన్ మసాలా మన రుచికి తగినట్టు కొంచెం యాడ్ ఆన్ చేసి ఇండో ఇటాలియన్ లాగా పిజ్జా బయటికి తెచ్చారు. సో ఎస్ అండి, ఇలా ఎవరైనా మహిళలు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అందరూ తీసుకోవచ్చు ఈ ఫ్రాంచైజ్. మంచిగా డబ్బులు అర్న్ చేయొచ్చు. ఎందుకంటే టేస్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ కన్సిస్టెన్సీ తర్వాత వచ్చేసి క్వాలిటీ పరంగా కూడా మనకు చాలా చాలా బాగుంటుంది. అండ్ నో ప్రిజర్వేటివ్స్ కాబట్టి పిజ్జా తిన్నా అన్హెల్దీగా కాకుండా హెల్దీ పరంగా మనము ఇది తీసుకోవచ్చు. ఒక పిజ్జా తింటే ఆ కడుపు ఇంకా చాలా అనుకుంటాం కదా, అలా కాదు. ఇది మొత్తం 2-3 పిజ్జాస్ ఒక్కరే తినేయచ్చు, అంతగా బాగుంది. చాలా చాలా బాగుంది. ఎవరైనా సంప్రదించవచ్చు సిరి గారు. ట్రూ అండి. అండ్ ఇంతసేపు నేను టేస్ట్ చేసినప్పుడు నేను ఒక మాట అన్నాను, చాలా స్పైసీగా ఉంది అని. అంటే స్పైసీగా ఇష్టపడిన వాళ్ళకి ఆ రకంగా, అండ్ అలాగే నార్మల్గా మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఇటాలియన్ స్టైల్లో ఉన్నా కూడా కరెంట్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని అది మార్కెటింగ్ స్ట్రాటజీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఆవిడ క్యాప్చర్ చేసి అందుకే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. దాంతోపాటు హెల్త్ కాన్షియస్ కూడా. ఎస్ సిరి గారు, A to Z మెయింటైన్ చేశారు ఆవిడ. సో చాలా చక్కగా, అంటే తను ఇల్లు చూసుకుంటూ భర్త పిల్లల్ని చూసుకుంటూ కూడా ఒక పిజ్జా బిజినెస్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. బట్ షీ ఈజ్ డూయింగ్.
అందులో ఒక మహిళ. అండ్ అలాగే ఇంకొక పాయింట్ మీరు చెప్పినట్టు ఏంటి అంటే లైక్ అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎక్కడికైనా ఇప్పుడు మనం ఆఫీస్లో వెళ్ళినా లేదు అంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా లేదు అంటే ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మనకు అక్కడ కొంచెం కూల్గా ఉంటేనే మనం తినేదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఆ అట్మాస్ఫియర్ కూడా మీరు అక్కడ ఉంది అని చెప్పారు నాకు కాబట్టి అంబియన్స్ నచ్చాయి అనమాట. ప్లెజెంట్ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. చాలా చక్కగా వాళ్ళు ఇస్తున్నారు అన్ని సర్వీసెస్తో పాటు క్వాలిటీ, క్వాంటిటీ, తర్వాత వచ్చేసి ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అవన్నీ నచ్చి ఇంకా ఖచ్చితంగా లక్ష్మి గారిని మనం ఇంట్రడ్యూస్ చేయాలి మన సుమన్ టీవీ త్రూ అని చేసేసామన్నమాట. గ్రేట్ అండి. మరి అలా ఎవరైనా కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా? ఎస్ సిరి గారు, డెఫినెట్లీ. ఎవరైనా సరే నాకు ఈ ప్రోడక్ట్ ఉంది మేడం, మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి. మేము ఎలా తీసుకెళ్ళచ్చు, తర్వాత వచ్చేసి వాళ్ళ క్వాలిటీ, క్వాంటిటీ పరంగా అంతా చెక్ చేసే మీ ముందుకి తెస్తామన్నమాట. సూపర్ అండి. అండ్ ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా బిజినెస్ పెడుతున్నాము, దాని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మాకు ఒక స్కిల్ ఉంది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అదే బిజినెస్ మోడల్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? సిరి గారు, ఈ మంత్ ఆన్ 24th ఒక 3 hours జూమ్ క్లాస్ అనేది ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా సరే బిజినెస్ ఐడియా గురించి లేదా ప్రమోషన్స్ గురించి ఇంకా తరచు అంటే ఉన్న బిజినెస్ ఉన్నత స్థాయికి వెళ్ళాలి, క్వశ్చనింగ్స్ చాలా వరకు డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ క్లియరెన్స్ ఇవన్నీ చేస్తాము. సో రిజిస్టర్ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.